ఏలూరు శ్రీనివాసరావు, మాది శివాపురం అండి. ఎన్టీఆర్ జిల్లా కనైతురూరు మండలం శివాపురం గ్రామం. మ్యాక్స్ సీడ్ వారు ఇచ్చారండి. విత్తనం పేరు త్రిబుల్ ఆర్. విత్తనం పేరు ఏంటండి? త్రిబుల్ ఆర్. ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాలండి మంది పొలం మొత్తం? ఇది త్రిబుల్ ఆర్ వేసింది. నేను 2 ఎకరాలు వేసిందండి. 2 ఎకరాలు కూడా 20,000 నారు వేసా. ఎకరానికి 13,000 లెక్క. 26,000 మొక్కలు వేసారు. ఇప్పుడైతే మన చేలో ఎంత ఉంటుందండి దిగుబడి? నేను మామూలుగా జనం చూసిన వాళ్ళు తెచ్చి అంటున్నారు కానీ నేను 25 క్వింటాలు అనుకుంటున్నా. 25 క్వింటాల వరకు పడింది. కింద ఆల్రెడీ ఇప్పుడు కోస్తేనే 10 క్వింటాల వరకు వస్తుంటుంది కదండి? వస్తుంది. 12, 11, 10 అటు వేసుకోండి సుమారుగా. ఓకే అండి. ఈ విత్తనంలో మీరు ఏమైనా ప్రత్యేక లక్షణాలు మనకి ఏంటండి? ఈ విత్తనం అసలు దీని గురించి లక్షణాలు ఏంటి, మంచి చెడు చెప్పండి. విత్తనం కింద ముడత కానీ పై ముడత కానీ రాదండి. కింద ముడత పై ముడత రాదు. మూడో మందు కూడా నేను 8 కట్టలే పెట్టా ఎకరానికి. నేను మధ్యలో ఇంకా నవంబర్ ముందు బలం తగ్గించా. ఎత్తు పెరిగితే మళ్ళీ ఇబ్బంది అయిద్దామని. ఓకే, మంచిది. అంటే తక్కువ పెట్టుబడితోనే మనకు మంచిగా దిగుబడి వస్తుంది. హైట్ పెరిగిద్ది. ఓకే, దిగుబడి వస్తుంది. ఇది మొత్తం మీద అంటే ఈ నెల 25వ తారీఖున మనం కోపిద్దాం అనుకుంటున్నాం. కోపిస్తా. ఎంత వస్తుందండి అప్పుడు? 25 అంటే ఒక 25 క్వింటాలు తగ్గిద్ది. 25 క్వింటాలు. 26,000 నారుకి 2 ఎకరాలకి 2 ఎకరాలు 26,000 నారు. ఎకరానికి 13,000 లెక్క. ఇంకా సగం పంట ఉంటుంది. నేను 25 వేసుకుంటున్నా. ఒక ఎకరంలో పంట వస్తుంది, ఇంకొక ఎకరం పంట ఆగుతుంది చేలో భూమి మీద. అది అయితేనండి శ్రీనివాసరావు గారు, ఈ చేను ఇంకా కూడా పూత పిండి మీద ఉంది. ఇంకా ఫిబ్రవరి నెలలో కూడా దీనికి కాపాడే అవకాశాలు ఉన్నాయండి. ఇది ఫిబ్రవరి దాకా కొయ్యాలే గానీ నేను ఆలోచన ఏంటంటే ముఠాలు వచ్చి ఆగట్లా. ఓకే. మహారాష్ట్ర వాళ్ళు రైతు వారీగా ఈ విత్తనాన్ని మన చుట్టుపక్కల రైతులు వేసుకోవచ్చు. ఏ రైతు వచ్చినా వేసుకోవచ్చు. డంక ఫలంగా చెప్తాను నేను భూములు వేసి నేనే చాకరీ చేసేది. అదే సరేనండి, ధన్యవాదాలండి. ఓకేనండి, థ్యాంక్స్ అండి. ఏం పేరు అన్న నీ పేరు? వెనక వీరభద్రం. ఏ ఊరన్నా? పల్లవి మండలం అన్న? బుద్దిగొండ మండలం. ఏం వెరైటీ వేసారన్నా? మ్యాక్స్ కంపెనీ ట్రిబుల్ ఆర్. ఎలా ఉందన్న ఇది? బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది. కాపు కూడా చూడండి. కాపు కూడా మస్తు. సైజ్ కాయ సైజ్ ఎట్లుందన్న? కాయ సైజ్ కూడా బాగానే ఉందండి. ఎన్ని క్వింటాలు అవుద్దన్న ఇప్పుడు? ఇప్పుడు వరకు అయితే ఎకరానికి 15 క్వింటాలు పడదండి. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కాపు. ఇంకో 10 క్వింటాలు. చూపిండి అన్న, కాయలు చూపిండి. చెట్లు ఎట్లా ఉన్నాయి ఇది చూడండి. ఏ చెట్టు చూసినా కూడా చల్లకపోయింది బాగా. అది వీటికల్లా పెట్టుబడి తగ్గించుకోవాలి, కొంచెం అడుగు మందు తగ్గించుకుంటే. చూడండి కాపు చూడండి కాపు చూడండి ఎట్లా. ఈ చెట్టు